పార్టీ నా పేరు మిరియం శ్రీనివాసులు 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈనాడు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏంటంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన 2 పార్టీలు 3 కులాలు మాత్రమే ఈ అధికారాన్ని అనుభవిస్తున్నారు. దీనికి విరుగుడుగా ప్రత్యామ్నాయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు అగ్రకులంలో ఉన్నటువంటి పేదల ద్వారా రాజ్యాధికారంలోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో సుమారు 40 సంవత్సరాల యువకుడు ఈ రాష్ట్రంలో వేల కోట్లు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు గతంలో ఎందరో ఉన్నా ప్రత్యామ్నాయంగా మార్పు కోరేటువంటి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం ఎవరూ తీసుకోలేదు. దీన్ని గమనించినటువంటి యువకుడు, బాగా చదువుకున్న వ్యక్తి, వ్యాపారవేత్త అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 85% ఉన్నటువంటి వారు నేటి పార్టీలకు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారు తప్ప వీళ్ళు పరిపాలించడానికి అధికారంలో రాలేకపోతున్నారనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీట్లో బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసిన తరువాత ఒక వినూతనమైనటువంటి, ఒక గొప్ప, ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రకటించినటువంటి విధంగా 2 సంవత్సరాలు బీసీ వ్యక్తులు ముఖ్యమంత్రిగాను, 2 సంవత్సరాలు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ముఖ్యమంత్రిగాను, 1 సంవత్సరము ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వారు ముఖ్యమంత్రిగా భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్పటము మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు చాలా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. దీన్ని మేము జనంలోకి తీసుకెళ్ళాలి. ఎందుకు ఏంటంటే ప్రతి ఒక్కరూ బీసీలకు 10 సీట్లు ఇచ్చి మేము బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చామని చెబుతారు. ఎలాగూ అంబేద్కర్ గారి పుణ్యాన్ని ఉన్నటువంటి రిజర్వేషన్ల వల్ల మా ఎస్సీ సోదరుల సంఖ్య అలాగే ఉంది. కానీ మా బీసీల జనాభా దామాషా ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాటికి సీట్లు కేటాయించలేదు. జిల్లాకు 1 సీట్ ఇస్తారు, మేము బీసీలకు వరగబెట్టామని చెబుతున్నారు. మీరు సీట్లు ఇవ్వటం కాదు, మాకు అధికారం కావాలి, మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలిగినటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉన్నదాన్ని మేము అడుగుతున్నాం. అదే బోడే రామచంద్రయ్య గారు చెప్పారు, 2 సంవత్సరాలు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి,
ఓ కాపు మిత్రులారా, ఓ కాపు స్నేహితులారా, మీరు అధికారంలోకి రావాలన్నా, మిమ్మల్ని మీరు పరిపాలించుకోవాలన్నా, మీరు ముఖ్యమంత్రి కావాలన్నా బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన బీసీవై పార్టీలో మాత్రమే అది సాధ్యపడుతుంది. మీకు 10 నుంచి 20 సీట్లు ఇస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి పదవి మీకు కూడా ఇవ్వలేదు. ఈనాటి వరకు ఇస్తానని ప్రకటించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదా? మిమ్మల్ని కూడా ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. కాబట్టి మీరు బీసీవై పార్టీ తరఫున పోటీ చేయండి. బీసీవై పార్టీ తరఫున గెలిపించుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓ పూలే అంబేద్కర్ వారసులారా, ఓ ఎస్సీ సోదరులారా, నేటిదాకా మనం సభలు సమావేశాల్లో అంబేద్కర్ గారికి, పూలే గారికి వర్ధంతులు జయంతులకి దండలు వేసుకుంటున్నామే తప్ప నిజంగా వాళ్ళ వారసులుగా రాజ్యాధికారానికి వెళ్ళే క్రమంలో మనం ఏమన్నా ప్రయత్నిస్తున్నాం అనేటువంటిది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నేటికి ఒక యువకుడు భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎస్సీలకు 1 సంవత్సరం అవకాశం ఇద్దాం, మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందాం అనేటువంటి స్లోగన్ ఇచ్చిన సందర్భంగా మీ అందరూ కూడాను బోడే రామచంద్ర యాదవ్ గారి ఆలోచన విధానంతో ముందుకు నడవాలని మీ అందరినీ మరీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పు లేకుండా మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్నా మనం ఎందుకు ఓట్లేసే యంత్రాలుగా ఉండాలి, మనం ఎందుకు ముఖ్యమంత్రులుగా కాకూడదు అనేటువంటిది మనం ప్రశ్నించుకున్నప్పుడు అసాధ్యాలు అనేటువంటి ఏమీ లేదు. మనం ఒక్కసారి ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాయితీగా పూలే అంబేద్కర్ వారసులుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపు సోదరులందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. మన రాజ్యాన్ని మనం ఏలుకుందాం, మన పాలన మనం సాగించుకుందాం. ఒకరికి మనం ఇచ్చేది కాదు, వాళ్ళు మనకి ఇచ్చేది కాదు, మనం వాళ్ళకి ఇద్దామనేటువంటిది భారత చైతన్య యువజన పార్టీ పిలిపిస్తుంది. అందులో భాగంగా 139 బీసీ కులాలు జేఏసీ నుండి నేను రామచంద్ర యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ కులాలందరికీ మన పార్టీ పెట్టడం బోడే రామచంద్ర యాదవ్ గారు మనకందరికీ సభాముఖంగా ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. ఇన్నాళ్ళ నుంచి వాళ్ళే రాజకీయాలు చేసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్, కాంగ్రెస్ వీటన్నిటిలో తిరిగి పనిచేసిన వాళ్ళమే మేము కూడా. పార్టీలే మాకు పదవులు ఏముండవు, పత్యన్నే రాజకీయం. మనలో ఒక ఆయన పెట్టాడు కాబట్టి ఆయన ఎమ్మట మనమందరం ఉండి ఆయనకి అండగా చేయాలని ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే చేయనీయకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గంలో పొంగలూరులో ఏ కార్యక్రమం పెట్టబోయినా ఆ కార్యక్రమాలను అడ్డుకొని డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి అక్కడ వాళ్ళు ఓడిపోతారని భయపడి ఆయన్ని ఎన్నుపోటు పరిచి ఏదో చేయాలనే కానీ ఏమి చేయలేరు. ఆయన రేపు గెలవబోతున్నాడు. పత్యన్న రాజకీయము చిన్న వయసు అయినా కానీ పొంగలూరు నియోజకవర్గానికి అతి తొందరలో ఆయన ఇంటికి పంపిస్తాడని భయపడి నిన్న వాళ్ళ ఇంటి మీద దాడులు చేయను, వాళ్ళకందరికీ గిఫ్ట్లు ఇవ్వాలని మా బీసీ ఎస్సీ పార్టీ చేసేవాళ్ళు భారత చైతన్య యువజన పార్టీ చేసే కార్యకర్తలకి ఇప్పుడు ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఎవరికి ఏమి చేయలేదు. ఇప్పుడు ఈ బోడే రామచంద్ర యాదవ్ ద్వారా మనం ఏదైనా సాధించుకోవాలనుకుంటున్నాం. ముస్లిం మైనార్టీల తరఫున కానీ, బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున కానీ. ఈ రాష్ట్రంలో టీడీపీ వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా భారత చైతన్య యువజన పార్టీ వచ్చినందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, కాపులు కానీ ముఖ్యమంత్రి కావాలంటే అది ఒక్క భారత చైతన్య యువజన పార్టీ వల్లే సాధ్యమని మీ అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. మన బోడే రామచంద్ర యాదవ్ గారు పెట్టిన పార్టీకి మనము కృషి చేయాలని మనందరినీ కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి కావాలంటే బీసీ ఎస్టీ మైనార్టీలందరినీ ఎంచుకొని మన బోడే రామచంద్రయ్య గారు పార్టీ పెట్టడం జరిగింది. అందరూ
దీన్ని సహకరిస్తే మనం ముందుకు వస్తాము. ముందుకొచ్చి బీసీలు 2 సంవత్సరాలు, కాపులను 2 సంవత్సరాలుగా, ఎస్సీలను సంవత్సరాలుగా చేసే దమ్ము మన రామచంద్ర యాదవ్కి తప్ప ఎవరికి లేదు. ఈ యొక్క చేసే దమ్ము ఒక రెడ్డిస్కి లేదు, ఒక చౌదరీస్కి లేదు. ఈ దమ్ము మన రామచంద్ర యాదవ్ ఒక్కడికే ఉన్నది.